Welcome back to Sulochana Education. Investment Analysis and Portfolio Management subject, MBA third semester subject, and Unit 5 థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఆల్రెడీ యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థియరీ, అండ్ ప్రాబ్లమ్స్ కూడా టోటల్ 5 యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో యూనిట్ 5 థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పోర్ట్ఫోలియో ఎవల్యూషన్, డిస్క్రైబ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ మెజర్స్. సో పోర్ట్ఫోలియో ఎవల్యూషన్ అంటే పోర్ట్ఫోలియో మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎవాల్యుయేషన్ చేయాలి. సో పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ మీన్స్ ఎస్టిమేట్ ద సో మనం పోర్ట్ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసాం కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది సక్సెస్ అయిందా ఎస్టిమేట్ చేయాలి. ఆ పోర్ట్ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎస్టిమేట్ చేయాలి, అంటే ఎవాల్యుయేట్ చేయాలి, వాటి యొక్క రిటర్న్స్ ఎంత వచ్చాయి. సో పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ అంటే ఎస్టిమేట్ చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి పోర్ట్ఫోలియో అంటే ఇన్వెస్ట్మెంట్స్ని. సో సింపుల్, పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేట్ చేయాలి పోర్ట్ఫోలియోని, అంటే ఎవాల్యుయేట్ పోర్ట్ఫోలియో అంటే ఇన్వెస్ట్మెంట్స్. సో ఎవాల్యుయేట్ మీన్స్ ఎస్టిమేట్ ఇన్వెస్ట్మెంట్స్ బై మెజరింగ్ షార్ప్ రేషియో. సో ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా. ఓకే, ఇదే. సో ఇక్కడ చూడండి కీ పర్ఫార్మెన్స్ మెజర్స్. సో ఇవి షార్పేజ్ రేషియో, ఆల్రెడీ వీటి గురించి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ షార్పేజ్ రేషియో. సో షార్పేజ్ రేషియో వచ్చేసి ఇది పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి, సో పోర్ట్ఫోలియో యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ఉపయోగించేది షార్పే రేషియో. సో ఇక్కడ సేమ్ యాస్టీజ్ అది రాయాలి. షార్పే రేషియో ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి షార్పే రేషియో యూజ్ చేస్తారు, అండ్ ట్రైనర్స్ రేషియో యూజ్ చేస్తారు, అండ్ జెన్సన్స్ ఆల్ఫా కూడా యూజ్ చేస్తారు. సేమ్ యాస్టీస్. మీకు ఆల్రెడీ సమ్స్ కూడా ఉంటాయి కాబట్టి థియరీ చదువుకోవడానికి అంత సమయం ఉండదు కాబట్టి సింగిల్ లైన్లో మీనింగ్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో షార్పే రేషియో అంటే ఇన్ సింపుల్ వర్డ్స్లో షార్పే రేషియో మెయిన్లీ యూజ్డ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో. సో అది. సో షార్పే రేషియో ఫార్ములా వచ్చేసి ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై, ఇది సింబల్ వచ్చేసి స్టాండర్డ్ డేవియేషన్. సో ఆర్పి అంటే పోర్ట్ఫోలియో రిటర్న్, ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రేట్. ఓకే, ఇది మెయిన్ షార్పే రేషియో. మీరు ఈ ఫార్ములా రాసి ఇది ఎలా వచ్చింది అనేది కూడా కింద థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమనంటే డిఫరెన్సెస్ బిట్వీన్ పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ రిస్క్ ఫ్రీ రేట్ ఈజ్ కాల్డ్ రిస్క్ ప్రీమియం అంటారు. సో ఈ డిఫరెన్సెస్ని రిస్క్ ప్రీమియం అంటారు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ రిస్క్ ఫ్రీ రేట్ ఈజ్ కాల్డ్ రిస్క్ ప్రీమియం. సో రిస్క్ ప్రీమియం డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ టు గెట్ షార్పే రేషియో. సో ఆ రకంగా మీరు థియరీగా రాయండి. ఈ రెండింటిని ఆల్రెడీ నేను ఇదంతా సమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రెండు డిఫరెన్స్ని మనం రిస్క్ ప్రీమియం అంటారు. సో ఇది. సో ఆ రకంగా మనం షార్పే రేషియో వాల్యూ క్యాలిక్యులేట్ చేశాక ఇది అనేది షార్పే రేషియో హయ్యర్ ఉండాలి. సో హయ్యర్ రేషియో ఉందంటే అర్థమైంది ఈజ్ బెటర్, పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టు. సో మీరు పోర్ట్ఫోలియో కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కదా, సో వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టు. సో షార్పే రేషియో హయ్యర్ ఉంటే అది. సో సేమ్ ఇదే ట్రైనర్స్ రేషియో అంటే కూడా సేమ్ అది. ఏంది ట్రైనర్స్ రేషియో మెయిన్లీ యూజ్డ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఏ పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తున్నారు? పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్. సో అది ఎవాల్యుయేట్ చేస్తున్నారు, మెజర్ చేస్తున్నారు. సో అది రాసి ఈ ఫార్ములా రాయండి. ఇదంటే ఏంది, ఇదంటే ఇదంటే వేర్. ఈ రకంగా ఆర్పి అంటే పోర్ట్ఫోలియో రిటర్న్, ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రేట్, ఇదంటే స్టాండర్డ్ డీవియేషన్, ఇక్కడ ఇదంటే బేటా. ఓకే, ఈ రకంగా రాసి డిఫరెన్సెస్ బిట్వీన్, మీకు ఇంకా మ్యాటర్ ఇంకా కావాలి కాబట్టి ఏం రాస్తారంటే డిఫరెన్సెస్ బిట్వీన్ రిస్క్ ప్రీమియం అండ్ రిస్క్ ఫ్రీ రేట్ ఈస్ కాల్డ్ రిస్క్ ప్రీమియం. సో దట్ రిస్క్ ప్రీమియం డివైడెడ్ బై బెటా టు గెట్ ట్రైనర్స్ రేషియో. సో ఆ రకంగా థియరిటికల్గా రాయండి. ఇది వచ్చేసి సిస్టమాటిక్ రిస్క్ని అవాయిడ్ చేయడానికి, ఇక్కడ వచ్చేసి అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ అంటే మార్కెట్ రిస్క్ని అడ్జస్ట్ చేయడానికి ఇది అనమాట. ఇది వచ్చేసి అన్సిస్టమాటిక్ రిస్క్ అంటే టోటల్ రిస్క్ స్టాండర్డ్ డేవియేషన్ అంటే. సో అది. సో నెక్స్ట్ జెన్సన్స్ ఆల్ఫా. ఇది కూడా మెజర్ పోర్ట్ఫోలియో రిటర్న్. సో ఇవన్నీ కూడా రిటర్న్స్. సో పోర్ట్ఫోలియో మన యొక్క పోర్ట్ఫోలియోకి
ఎంత రిటర్న్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మెజర్ చేయడానికి ఉపయోగించే రేషియోస్ అనమాట. సో మీకు ఏమి రాయాలన్న ఐడియా లేనప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీనికి సేమ్ ఒకటే ఫార్ములా, ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ సేమ్. ఇక్కడేమో స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది, ఇక్కడేమో బెటా వస్తుంది. సో పోర్ట్ఫోలియో రిటర్న్, రిస్క్ ఫ్రీ రేట్, ఇది వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్, ఇది బెటా. సో మీరు ఏదైతే ఫార్ములా రాస్తారో అదే రాయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఇవి చేస్తే ఈక్వల్ టు రిస్క్ ప్రీమియం, దట్ రిస్క్ ప్రీమియం డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ టు గెట్ షార్ప్ రేషియో. చిన్న వాటి రాయండి షార్ప్ రేషియో. వాళ్ళు అడిగేది ఏంది, పర్ఫార్మెన్స్ మెజర్. సో దిస్ రేషియో ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ జెన్సన్స్ ఆల్ఫా అంటే కూడా అదే మెజర్ అది. సో ఇక్కడ మీరు చూస్తే జెన్సన్స్ ఆల్ఫా అంటే పాజిటివ్ ఆల్ఫా వస్తే పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టు. సో ఈ రకంగా నేను మేనేజర్ స్కిల్ అని రాసా, కానీ మీనింగ్ ఎట్లా రాసినా ఒకటే. మీరు పాజిటివ్ ఆల్ఫా అనేది పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టు అంటే అర్థమైంది, మేనేజర్ స్కిల్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇక్కడ మేనేజర్ స్కిల్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది ఆల్ఫా చెక్ చేస్తారు. పాజిటివ్గా ఉందంటే ఈ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టు. సో అది ఎందుకు అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో వచ్చేసి ఇవన్నీ మీకు అవసరం లేదు, కానీ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఇది ఫార్ములా, ఈ 2 ఫార్ములాస్ రాయండి. ఈ 2 ఫార్ములాస్లో కూడా ఇవి ఏమంటారు అనేది రాయాలి. సో అప్పుడే మీకు ఆన్సర్ అనేది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. సో ఇదంటే ఇది రిస్క్ ఫ్రీ రేట్ బేటా, ఇది మార్కెట్ రిటర్న్, ఇవన్నీ సమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. రిస్క్ ఫ్రీ రేట్ ఇది వచ్చేసి ఆర్పి వచ్చేసి పోర్ట్ఫోలియో రిటర్న్. సో ఇది వచ్చేసి ఆల్ఫా అంటే ఏంది, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. యాక్చువల్గా మనం ఇంత రిటర్న్ అని మనం అనుకుంటాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో యాక్చువల్ రిటర్న్ నుంచి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఆల్ఫా. సో ఇదంతా ఇది అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సమ్స్లో, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ అనేది. సో ఇవి అండ్ లాస్ట్ వన్ ఫెమాస్ నెట్ సెలెక్టివిటీ. ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ జెన్సన్ ఆల్ఫా మోడల్. ఇది కూడా ఓన్లీ పర్ఫార్మెన్స్ మీద, మీకు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. అందుకే ఇంకా ఎక్కువ ఇప్పటికే మీకు సమ్స్ కూడా వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఓన్లీ 1 లైన్ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి మీరు. ఇది ఫార్ములా, ఇది కూడా ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆల్రెడీ ఈ ఫార్ములా గురించి 15 మినిట్స్లో ఈ 2 ఫార్ములాస్ గురించి చెప్పాను. సో అవి స్కిప్ చేయకుండా చూడండి. సో మొత్తానికి ఇక్కడ పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ డిస్క్రైబ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ మెజర్ అంటే పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ అంటే పోర్ట్ఫోలియోని ఎవాల్యుయేట్ చేయాలి బై షార్పెస్ట్ రీజింగ్, బై యూజింగ్ ట్రైనర్స్, బై యూజింగ్ జెన్సన్ అని డెఫినేషన్ రాయండి. ఈ షార్పెస్ట్ రీజింగ్ ఎందుకు, టు మెజర్ ద పర్ఫార్మెన్స్. సో ఇది కూడా టు మెజర్ ద పర్ఫార్మెన్స్, ఇది కూడా టు మెజర్ ద పర్ఫార్మెన్స్. ఫార్ములాస్ రాయండి, అవి ఎలా వచ్చే డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ ఈస్ కాల్డ్ రిస్క్ ప్రీమియం డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బెటా అంటే ఇది వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంది, జెన్సన్ ఆల్ఫా ఉందంటే అర్థమైంది గుడ్ పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టు. పాజిటివ్ ఆల్ఫా ఉంటే అవి కూడా రాయండి. పాజిటివ్ ఆల్ఫా అంటే పర్ఫార్మెన్స్ గుడ్, నెగిటివ్ ఆల్ఫా అంటే పర్ఫార్మెన్స్ ఇస్ అండర్ పర్ఫార్మ్డ్, జీరో ఆల్ఫా అంటే న్యూట్రల్, నో లాస్ నో ప్రాఫిట్. సో ఆ రకంగా కూడా మీరు రాయండి. వీటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవంటే ఏంది అనేది. సో ఈ రకంగా ఇది ఫస్ట్ క్వశ్చన్, పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ డిస్క్రైబ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ మెజర్స్. వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మ్యూచువల్ ఫండ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అంటే ప్రొఫెషనల్ అంటే ఎక్స్పర్ట్. సో ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ట్రస్ట్. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్, మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తుంది. సో అంటే టు మొబిలైజ్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. సో మన దగ్గర నుంచి మనీ అనేది కలెక్ట్ చేస్తుంది. ఎందుకు టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ సెక్యూరిటీస్ లైక్ స్టాక్స్, బాండ్స్, మనీ మార్కెట్. ఎందుకు, సో ఇది అనేది మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్, ఇది అనేది కలెక్ట్ చేస్తుంది మనీ మన దగ్గర నుంచి. ఎందుకంటే స్టాక్స్లో, బాండ్స్లో, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇది అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1882లో ఇండియన్ ట్రస్ట్ యాక్ట్. ట్రస్ట్ ఎందుకంటే దాని లాభం కోసం ఏమీ అది సెటప్ కాలేదు, మన కోసం, మన బెనిఫిట్స్ కోసం. ఇట్ వర్క్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. మనకు రిటర్న్ వస్తుంది, ఓకే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి. సో ఇది అనేది ఒక ట్రస్ట్, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. మన దగ్గర ఉన్న మనీ మొబిలైజ్ చేస్తుంది ఫ్రమ్ ఇన్వెస్టర్స్ నుంచి. ఎందుకంటే స్టాక్స్లో, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇది ఓన్లీ మన కోసం పనిచేస్తుంది. ఇది ట్రస్ట్, దాని సొంత లాభం కోసం కాదు. మనం ఇన్వెస్ట్ చేస్తే మనకే రిటర్న్ వస్తుంది. సో వాళ్ళకు ఫండ్ అనేది వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనేది ఓన్లీ శాలరీ లాగా వెళ్తుంది. సో అది. సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏం చెప్పినా కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో కలెక్షన్ ఆఫ్ మనీ. సో మనీ కలెక్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి ఫ్రమ్ ఇన్వెస్టర్స్ నుంచి. సో వాటిని టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లైక్ స్టాక్స్, బాండ్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది ఎవరు మేనేజ్ చేస్తారు, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. సో ఇక్కడ
వాళ్ళు కొంటారు, మనం కొనము. మనం ఫండ్లు వేస్తాము, వాళ్ళు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ కొంటారు. మనం డైరెక్ట్ కొన్నామనుకో స్టాక్స్, మనకు ఈ వాటి మీద ఏమంటారు, ఏది పెరుగుతుంది ఏది పడిపోతుంది, దాని యొక్క కంపెనీస్ యొక్క ఇప్పుడు ఒక స్టాక్ కొనాలంటే ఆ కంపెనీ యొక్క పనితీరు, ఆ కంపెనీ యొక్క ఏమంటారు ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా, కంపెనీలో ప్రమోటర్స్ ఎంతమంది, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మనం ఓన్లీ మనీ ఇన్వెస్ట్ చేస్తాం. సో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు, అదంతా ఆయననే చూసుకుంటారు. మనకు వచ్చేసి రిటర్న్ అనేది మళ్ళీ మనకే వస్తుంది, మనకే రిటర్న్ వస్తుంది. అండ్ మనకు అదంతా అవసరం లేదు, మనమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చూసుకుంటారు, మనం ఓన్లీ మనీ ఇన్వెస్ట్ చేయాలా ఫండ్స్లో. సో ఉదాహరణకి హెచ్డిఎఫ్సి ఫండ్, ఎస్బీఐ ఫండ్. సో ఆ రకంగా ఎస్బీఐలో చాలా ఉంటాయి, ఒక జస్ట్ మీకు అవేర్నెస్ కోసం ఆ రకంగా చెప్తున్నా. సో కాబట్టి అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల, అదనేది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. సో అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఫస్ట్ వన్ డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు, అది. నెక్స్ట్ అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అమౌంట్ అనేది ఎక్కువ లార్జ్ అమౌంట్ కావాలి, కానీ ఈ మ్యూచువల్ ఫండ్ అనేది 100 రూపీస్తో కూడా స్టార్ట్ అవుతుంది సిప్ అనేది. సో ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతాం మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ బై చేయడానికి, అది. నెక్స్ట్ లిక్విడిటీ అంటే మనకి లిక్విడిటీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. మనం ఇన్వెస్ట్ చేసినామంటే మనము ఈజీగా ఎంటర్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో, అండ్ ఎగ్జిట్ కూడా కావచ్చు, మనకు అవసరం లేనప్పుడు అమ్ముకోవచ్చు కూడా. సో ఈజీగా ఎంటర్ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్. సో సెబీ రెగ్యులేట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్ని. సో అది. సో అడ్వాంటేజెస్ అంటే మెయిన్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు, డైవర్సిఫికేషన్ ఫండ్ మేనేజర్ డిఫరెంట్ అసెట్ క్లాస్లో అలొకేట్ చేస్తారు. నెక్స్ట్ అఫోర్డబిలిటీ. సో స్మాల్ అమౌంట్స్ సిప్ ఉంటుంది, 100 రూపీస్తో కూడా మనం స్టార్ట్ కావచ్చు. లిక్విడిటీ అంటే ఈజీగా మనము సెల్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఇన్ని రోజులు పెట్టుకోవాలనేది ఏముండదు, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ లిక్విడిటీ అంటే ఓపెన్ ఎండెడ్ అంటే ఓపెన్గా ఎంటర్ కావచ్చు అండ్ ఓపెన్గా ఎగ్జిట్ కూడా కావచ్చు, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. సో అవి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ మ్యూచువల్ ఫండ్స్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ అండ్ ఫీజు. సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ మేనేజర్ ఇప్పుడు మేనేజ్ చేస్తారు కదా, మనము ఆ ఫండ్ మేనేజర్కి ఏమంటారు, వాళ్ళందరికీ ఎక్స్పెన్సెస్ మనమే బేర్ చేయాలి. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో నుంచే సర్టెన్ పర్సంటేజ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి కాస్ట్ అండ్ ఫీజ్ అండ్ మార్కెట్ రిస్క్. సో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, దేర్ ఇస్ నో గ్యారంటీ రిటర్న్స్. సో మార్కెట్ రిస్క్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ కంట్రోల్. సో మనం ఏం కంట్రోల్ చేయలేం, మొత్తం ఫండ్ మేనేజరే బై చేస్తారు, సెల్ చేస్తారు. సో మనీ మీద మన కంట్రోల్ ఉండదు, అది ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అంటే. లాక్ ఇన్ పీరియడ్, అక్కడ లిక్విడిటీ అని చెప్పినా కదా అడ్వాంటేజ్, ఇక్కడ వచ్చేసి లాక్ ఇన్ పీరియడ్ అంటే అక్కడ లిక్విడిటీ ఉంది, ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అని చెప్పిన మ్యూచువల్ ఫండ్. ఇక్కడ వచ్చి లాక్ ఇన్ పీరియడ్ అంటే కొన్ని పీరియడ్ అనేది లాక్ అయిపోతుంది, అంటే ఇవి అక్కడ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటారు లిక్విడిటీ అంటే. సో ఈజీగా ఎంటర్ కావచ్చు, ఈజీగా ఎక్సిట్ కావచ్చు. ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, సో క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో ఆ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయ్యాకనే మనము ఆ ఫండ్ అనేది సేల్ చేయాలి. సో కాబట్టి లాక్ ఇన్ పీరియడ్ అనేది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. ఇది క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్కి ఉంటుంది. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఇట్ హ్యావ్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ దెన్ ఓన్లీ మనం సెల్ చేయడానికి ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. మెయిన్ ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తు పెట్టుకుంటారంటే అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పినా, ఇక్కడ ఫ్యూచర్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అడిగితే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కలిపి రాయండి. అడ్వాంటేజెస్ అంటే మెయిన్ ఏంటంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు, ఆయన డైవర్సిఫికేషన్ చేస్తారు, ఈజీగా కొనొచ్చు, మనం అఫోర్డబుల్. సో 100 రూపీస్తో కూడా మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లిక్విడిటీ ఉంటుంది, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, ఫ్రీగా ఎంటర్ ఎగ్జిట్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది, సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఇప్పుడు అది అనేది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళందరి ఫీజు మనమే భరించాలి, అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇది మార్కెట్ రిస్క్, మార్కెట్ ఒడిదుడుకులకు గురై ఉంటుంది. ల్యాక్ ఆఫ్ కంట్రోల్, మనం ఏం కంట్రోల్ చేయలేం, మొత్తం ఫండ్ మేనేజర్. లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్తో కొన్ని ఫండ్స్ ఉంటాయి.
సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ స్కీమ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ ఈక్విటీ ఫండ్స్ అంటే హై రిస్క్ హై రిటర్న్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు చెప్తున్నా కాబట్టి ఎక్కువ మ్యాటర్ చెప్పడం లేదు. ఈక్విటీ ఫండ్స్ అంటేనే హై రిస్క్ హై రిటర్న్. డెప్ట్ ఫండ్స్ అంటే లో రిస్క్ లో రిటర్న్. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంది, స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం. డెప్ట్ ఫండ్స్ అంటే ఏంది, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. సో హైబ్రిడ్ ఫండ్స్ అంటే బోత్ ఈక్విటీ ఫండ్స్ అండ్ డెప్ట్ ఫండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే అలా చెప్పినా కదా, ఈజీగా ఎంటర్ అండ్ ఈజీగా ఎగ్జిట్ ఉంటుంది. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్. ఎప్పుడు అయినా నువ్వు ఏమంటారు ఎగ్జిట్ కావచ్చు ఫండ్స్ నుంచి. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడే నువ్వు ఏమంటారు సెల్లింగ్ చేయగలుగుతావు ఆ ఫండ్ని. ఇంటర్వెల్ ఫండ్స్ అంటే ఏంటి, బోత్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్డ్ ఎండెడ్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకోటి ఏంది, గ్రోత్ ఫండ్స్ అంటే క్యాపిటల్ గ్రోత్ అవుతుంది. ఇన్కమ్ ఫండ్ అంటే మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ అంటే నిఫ్టీ 50 ఓన్లీ నిఫ్టీ 50నే ట్రాక్ చేస్తారు. అది యాక్టివ్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ యాక్టివ్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ దేర్ ఇస్ నో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఇవి ఫండ్స్ చూడండి. టైప్స్ అండ్ స్కీమ్స్ అంటే ఈజీ గుర్తుపెట్టుకోండి. ఈక్విటీ ఫండ్స్ అంటే హై రిస్క్ హై రిటర్న్ స్టాక్స్. ఇక్కడ వచ్చేసి లో రిస్క్ లో రిటర్న్. ఇక్కడ వచ్చేసి బాండ్స్. హైబ్రిడ్ అంటే బోత్ ఈక్విటీ అండ్ డెప్ట్ మిక్స్ అయి ఉంటాయి ఫ్యూచర్స్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్తున్నా అవన్నీ అవసరం లేదు. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ వచ్చేసి ఈజీగా ఎంటర్ అండ్ ఎగ్జిట్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అట్ ఎనీ టైం. ఇక్కడ మాత్రం ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే. సో అది అనమాట. ఓన్లీ ఎన్ఎఫ్ఓ ఉంటుంది. ఆ ఎన్ఎఫ్ఓలని మాత్రమే బై చేయగలుగుతాం. ఆ ఎన్ఎఫ్ఓ అయిపోయినాక ఏమంటారు లాకిన్ పీరియడ్ వచ్చేస్తుంది. అప్పుడు మనము ఇంకా ఆ లాకిన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయినాకనే సేల్ చేయగలుగుతాం. అదంతా కాదు, కానీ ఇక్కడ వచ్చేసి ఈజీగా పర్చేస్ అండ్ సేల్ చేస్తాం. ఇక్కడ మాత్రం దేర్ ఇస్ నో ఈజీ పర్చేస్ అండ్ సేల్. ఇది ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందని రాయండి. ఇంటర్వెల్ అంటే బోత్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్వెల్ ఫండ్స్ అనమాట. సో అది గ్రోత్ ఫండ్స్ అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ ఫండ్స్ అంటే రెగ్యులర్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే దేర్ ఇస్ నో యాక్టివ్లీ పార్టిసిపేషన్ ఇన్ ఫండ్ మేనేజర్. ఇక్కడ వచ్చేసి యాక్టివ్లీ ఫండ్ మేనేజర్ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయగలుగుతారు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి సెక్యూరిటీస్. సో హిస్టరీ కూడా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే చెప్తున్నా. హిస్టరీ మ్యూచువల్ ఫండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ వచ్చేసి 1967 అది రాయండి. డ్యూరింగ్ 1964 అండ్ 1987 ఫస్ట్ ఫేజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లా. ఇక్కడ యూటీఐ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అనేది స్టార్ట్ చేసింది. అది మొనోపోలీ ఆ సెక్టర్లో ఫస్ట్ వచ్చేసి అదే స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి, అదో ఫస్ట్ వచ్చేసి ఏది యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఆ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలోనే అందరు ఏం చేసేటోళ్ళు, కలెక్ట్ అంటే ఏంది, మనము ఆ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియానే కలెక్ట్ చేసేది మనీ. సో కలెక్ట్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. మీ డెఫినేషన్ రాయండి, కలెక్ట్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. సో ఇది అనమాట యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియానే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. నెక్స్ట్ ఏంది, ఆ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. సో ఫస్ట్ యూటీఐ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మొనోపోలీగా ఉండేది. తర్వాత ఈ ఫేజ్ 2లో 1987 1983 ఒక సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి అంతే. యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫేజ్లో ఎంటర్ అయింది. సెకండ్ ఫేజ్లో ఎందుకు, టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ అసెట్ క్లాసెస్లా. ఇక్కడ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎస్బీఐ అవి స్టార్ట్ అయినాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకు, టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ అసెట్ క్లాసెస్. అది నెక్స్ట్ ఫేజ్ 3లా ఏవేవి స్టార్ట్ అయినాయి, ప్రైవేట్ సెక్టార్లు వచ్చినాయి. ప్రైవేట్ అంటే ఏంది, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఫండ్స్ అవి వచ్చినాయి. ఫేజ్ 4లో వచ్చేసి ఏవి ఎంటర్ కాలేదు, కానీ ఆల్రెడీ ఎంటర్ అయిన వాటి మీద రెగ్యులేటరీ చేంజెస్ చేసింది సెబీ. అది ఫేజ్ 5లో వచ్చేసి ఏం చేసిందంటే, ఈ సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో యూటీఐ, నెక్స్ట్ ఏమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, థర్డ్ ఏమో ప్రైవేట్ సెక్టర్, ఫోర్త్ వచ్చేసి ఏవైతే ఎంటర్ అయిందో వాటి మీద ఏమంటారు రెగ్యులేటరీ చేంజెస్ వచ్చినాయి అనమాట ఫేజ్ 4లో. ఫేజ్ 5లో వచ్చేసి ఏం చేసినాయంటే ఇన్వెస్టర్కి అవేర్నెస్ కలిగించినాయి. ఇదేం ఫ్రాడ్ కాదు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్టర్కి అవేర్నెస్ చేసినాయి అనమాట. ఎవరు, సెబీ.
సో ఈ కాస్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి కీ కాస్ట్. ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ అండ్ లోడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఇంతవరకు మనం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫ్యూచర్స్ అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కలిపి రాయండి. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, టైప్స్, స్కీమ్స్, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో అది ఇక్కడ వచ్చేసి సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి. హిస్టరీ అంటే ఫస్ట్ యూటీఐ, నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్, తర్వాత చేంజెస్ అయిన తర్వాత ఇన్వెస్టర్కి అవేర్నెస్ చేయడానికి కంపెయిన్స్. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్, లోడ్స్. సో కాస్ట్ వచ్చేసి ఈ కాస్ట్లన్నీ మనకు ఇక్కడ వచ్చేసి మనము పర్చేజ్ చేస్తాం కదా మ్యూచువల్ ఫండ్స్ని, వాటిని ఏమంటారు అక్కడేమో స్టాక్స్ పర్చేజ్ చేస్తామంటాం. ఇక్కడ వచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్ని పర్చేజ్ చేస్తాం, అక్కడ వచ్చేసి మనం షేర్ ప్రైస్ అంటాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పర్చేజ్ చేసేదాన్ని ఎన్ఏవి అంటాం, ఫండ్ యొక్క ఎన్ఏవి అంటే యూనిట్స్ అంటాం. సో అదంతా మీ కాస్ట్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ కదా మ్యూచువల్ ఫండ్లో. కాస్ట్లో ఏమంటే మేనేజ్మెంట్ ఫీజు. సో మేనేజ్మెంట్ ఫీజు అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు, ఆయనకి ఏదో ఒక ఫీ ఇవ్వాలి కదా, అప్పుడే మేనేజ్ చేస్తారు. లేదంటే ఆయనకు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటే మనకు రిటర్న్ వస్తుంది, ఆయన మేనేజ్ చేస్తారు, ఆయనకేమొస్తుంది. సో ఆయనకు ఏమంటారు ఆ ఫండ్ మేనేజ్ కావడానికి ఆ మేనేజ్మెంట్ ఫీజు మనమే చెల్లించాలి. సో ఫండ్ ఆపరేట్ కావడానికి కావాల్సిన మేనేజ్మెంట్ ఫీజు అంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఫీజు. సో అక్కడ ఏ ఫండ్లో పెట్టాలి అంటే ఏ ఫండ్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్స్పర్ట్లు ఉంటారు కదా వాళ్ళకు ఫీజు మనమే, రీసెర్చ్ చేస్తారు కదా వాళ్ళందరి ఫీజు మనమే కట్టాలి మేనేజ్మెంట్. సో ఇది మేనేజ్మెంట్, ఇది కదా ఆపరేటింగ్. ఒకసారి చూడండి కదా, కాస్ట్ లేనిది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఫండ్ ఆపరేట్ కావడానికి. సో మనం మేనేజ్మెంట్ ఫీజు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అంటే ఫండ్ అనేది ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మా దగ్గర ఈ ఫండ్ ఉంది, ఇంత రిటర్న్ వస్తుంది. సో వాటికి మార్కెటింగ్ సంబంధించిన ఫీజు కూడా మనమే పెట్టుకోవాలి. అవన్నీ కూడా మన రిటర్న్లో మైనస్ చేస్తుంది. ఎంతో 2% ఉంటుంది. మనకు 50-60% వచ్చేటప్పుడు 2% వాళ్ళకి ఇవ్వడంలో తప్పలేదు కదా. సో అది అదర్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయంటే అడ్మినిస్ట్రేటివ్, లీగల్, అకౌంటింగ్, కస్టోడియల్, ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా మీరు హెడ్డింగ్స్ పెట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏమంటారు కాస్ట్ బేర్డ్ బై ఇన్వెస్టర్స్ అని కూడా రాయొచ్చు. లోడ్ వచ్చేసి ఇక్కడ కాస్ట్, ఇక్కడ లోడ్స్ వచ్చేసి ఏంటంటే లోడ్స్ వచ్చేసి ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు లోడ్స్ వస్తాయి. ఓకే, మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ లోడ్స్ మనం కట్టాలి. సో ఈ కాస్ట్ అనేది మనము సెల్ చేసేటప్పుడు మనం ఈ కాస్టులన్నీ మైనస్ చేసుకొని మనకు మిగిలిన పైసలు ఇస్తుంది ప్రాఫిట్. ఇక్కడ వచ్చేసి లోడ్స్ వచ్చేసి మనం పర్చేజ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోడ్ అంటే ఇది సేల్ చార్జ్ పెయిడ్ అట్ టైమ్ ఆఫ్ పర్చేస్. సో మనం పర్చేజ్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్ని, సో ఫ్రంట్ చిన్న సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రంట్ ఇయర్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ అట్ టైమ్ ఆఫ్ పర్చేస్. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లోడ్ ఉంది. బ్యాక్ ఎండ్ లోడ్ అంటే ఇది ఎక్కడంటే దీస్ ఫీ ఈజ్ అప్లికబుల్ వెన్ యూ సెల్ షేర్స్. సో ఇది బ్యాక్ ఎండ్ లోడ్ అంటే ఏంటంటే దీస్ ఫీ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే వాళ్ళు ఒకటి 1 year లోపల ఎగ్జిట్ కావద్దు అని ఉంటుంది. సో నువ్వు దీస్ ఫీస్ అప్లికబుల్ వెన్ యూ సెల్ యువర్ ఫండ్ విత్ ఇన్ దట్ 1 year. సో ఆ 1 yearలో మీరు సేల్ చేస్తే చూసుకోండి ఈ ఫీ అనేది ఎప్పుడు పే చేస్తారు, వెన్ యూ సెల్ యువర్ ఫండ్ విత్ ఇన్ దట్ 1 year. సో విత్ ఇన్ 1 yearలో నువ్వు సేల్ చేస్తే ఈ ఫీజు. సో 1 year తర్వాత నువ్వు సేల్ చేసుకున్నావు అనుకో నీ ఫండ్ని ఛార్జీలు పడవు. విత్ ఇన్ 1 yearలో నువ్వు సేల్ చేసినావు అనుకో, అది మ్యూచువల్ ఫండ్ ఒక రూల్ అనమాట. సో కాబట్టి విత్ ఇన్ 1 yearలో నువ్వు సేల్ చేస్తే ఈ బ్యాక్ ఎండ్ లోడ్ అనేది పడుతుంది. సో లోడ్స్ అంటే మొత్తానికి ఫ్రంట్ ఎండ్ లోడ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లోడ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లోడ్ వచ్చేసి దిస్ లోడ్ ఇస్ చార్జ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్. సో పర్చేజ్ చేసేటప్పుడు ఈ లోడ్ ఛార్జ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లోడ్ అంటే సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి, దిస్ లోడ్ ఇస్ చార్జ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ సెల్లింగ్. ఓకే, మొత్తానికి ఇక్కడ మనకు కీ కాస్ట్ అండ్ లోడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. కాస్ట్లో వచ్చేసి మేనేజ్మెంట్ ఫీజు, దీస్ ఫీజ్ ఇస్ చార్జ్డ్ టు రన్ ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ రన్ కావాలి, సో అందుకు. డిస్ట్రిబ్యూషన్ అంటే దిస్ ఫీజ్ చార్జ్డ్ సో ఫండ్స్ మార్కెట్ చేయడానికి, ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అది. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్, లీగల్, అకౌంటింగ్, సో ఇవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి లోడ్స్లో 2 ఉంటాయి. ఫస్ట్దేమో అట్ టైమ్ ఆఫ్ పర్చేస్, సెకండ్ది వచ్చేసి అట్ టైమ్ ఆఫ్ సెల్లింగ్ అప్పుడు ఈ లోడ్స్ ఛార్జ్ చేస్తారు.
సో ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ గ్రో కాకుండా అడ్డుకుంటున్న కారణాలు ఏవి, ప్రాబ్లమ్స్ ఏవి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ మ్యూచువల్ ఫండ్స్. సో అది చూస్తే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే దేర్ ఈస్ నో అవేర్నెస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి లిమిటెడ్ రీచ్ బిహైండ్ అర్బన్ ఏరియాస్, ఓన్లీ అర్బన్ ఏరియాస్ వరకే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రీచ్, ఓన్లీ అప్ టు అర్బన్ ఏరియాస్ వరకే రీచ్ అవుతుంది, బిహైండ్ దట్ రీచ్ అవుతలేదు రూరల్ ఏరియాస్కి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వాలటిలిటీ, ఇది వచ్చేసి వీళ్ళు మనం మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్స్లో బాండ్స్లో వేస్తారు. సో అదంతా స్టాక్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి సో మార్కెట్ రిస్క్ ఉంటుంది. సో దేర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ రిటర్న్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిటర్న్స్, మార్కెట్ రిస్క్, దేర్ ఇస్ నో గ్యారంటీ. హై ఫీజు అలా చెప్పా కదా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్, ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఇది ప్రాబ్లమ్స్. సో గుర్తుపెట్టుకోండి, మీకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ లిటరసీ, దేర్ ఇస్ నో అవేర్నెస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, లిమిటెడ్ రీచ్ బిహైండ్. సో అది అర్బన్ ఏరియాస్ని దాటి రీచ్ అవుతలేదు, ఓన్లీ లిమిటెడ్ రీచ్. మార్కెట్ వాలటిలిటీ ప్రాబ్లం అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ అన్నా లేదంటే డిసడ్వాంటేజెస్ అనేది హై కాస్ట్ ఉంటుంది ఫస్ట్ వన్. మార్కెట్ వాలటిలిటీ మీద ఉంటుంది, దేర్ ఇస్ నో గ్యారంటీ రిటర్న్స్. ప్రాబ్లమ్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటే, ఇంకా ఇక్కడ అవి రెండు సేమ్ ఉన్నాయి కానీ దేర్ ఇస్ నో అవేర్నెస్ ఒకటి యాడ్ అయింది. సో లిమిటెడ్ అప్ టు అర్బన్ ఏరియాస్ వరకే రీచ్ అవుతుంది. అది ప్రాస్పెక్ట్స్. సో ప్రాస్పెక్ట్స్ అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రాస్పెక్ట్స్ అంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటివి అంటే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా ఉన్నాయా చూస్తే ఇక్కడ మనకు గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ అనేది రైజ్ అవుతూ ఉంది, గ్రోయింగ్ మిడిల్ క్లాస్ అండ్ రైజింగ్ ఇన్కమ్. సో ఇండియా ఎక్స్పాండింగ్ మిడిల్ క్లాస్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్. సో అర్థం ఏంటంటే ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఆటోమేటిక్గా అప్పుడు ఆ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సో అది వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్స్కి. టెక్నాలజికల్ అడాప్షన్, సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఒకప్పుడైతే ఇది ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో అనుకునే తోలు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సిప్ వచ్చింది ఈ మధ్య. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సింగిల్ ఏమంటారు స్మాల్ అమౌంట్తో కూడా మనం సిప్ స్టార్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఏమంటారు ఫ్యూచర్ ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్స్కి. సో రెగ్యులేషన్, దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఆర్బీఐ సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో ఎందుకు రెగ్యులేట్ చేస్తుంది, ఇన్వెస్టర్లను ప్రొటెక్షన్ చేయనిక ఫ్రాడ్ నుంచి. ఇప్పుడు ఫండ్స్ ఏమంటారు ఏవి కూడా మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాంగ్ రెగ్యులేషన్ ఆర్బీఐ సెబీ ఉంది. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్స్కి. సో కాబట్టి మొత్తానికి ఇక్కడ సో ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అన్న డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అన్న ఒకటే. సో అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ డిసడ్వాంటేజెస్ రెండు సేమే. సో ప్రాస్పెక్ట్స్ వచ్చేసి ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్స్కి ఏమున్నాయంటే సిప్ ఒకటి ఉంది, అండ్ వచ్చేసి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెక్నాలజీ అనేది పెరుగుతుంది, అండ్ సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్కి. సో ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంది, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, హిస్టరీ, టైప్స్, స్కీమ్స్, కాస్ట్ అండ్ లోడ్స్, ఇంకోటి ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కదా. సో అడ్వాంటేజెస్ ఏంది, ఇది ప్రొఫెషనల్గా ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు, డైవర్సిఫికేషన్ ఉంటుంది, అండ్ అఫోర్డబిలిటీ అంటే సిప్. సో లిక్విడిటీ ఉంటుంది, ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు క్యాష్గా, ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో ఇవి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, మీకు టైం ఉండదు కాబట్టి హెడ్డింగ్స్ అన్నీ మీరు నోట్స్లో రాసుకోండి. సో సింగిల్ వన్ లైన్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా గుర్తు లేదంటే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా రాయొచ్చు. సో కాబట్టి ఎందుకంటే మీకు సమ్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా, కానీ అట్లీస్ట్ మన సింగిల్ లైన్ అనేది మీనింగ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, కాస్ట్ ఫీజు ఎక్కువ ఉంటుంది, ఇదంతా కూడా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది అట్ ది టైమ్ ఆఫ్ సెల్లింగ్. సో మార్కెట్ రిస్క్ మీద బేస్ ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అయిపోయి. మ్యూచువల్ ఫండ్ అంటే మార్కెట్ రిస్క్ అడ్వాంటేజ్, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది వన్ డిసడ్వాంటేజ్. మనం కంట్రోల్ చేయలేం, ఫండ్ మేనేజర్లు కంట్రోల్ చేస్తారు. సో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అంటే అన్నిటికీ ఉండవు, లిక్విడిటీ ఈజీ కన్వర్ట్ చేసే క్యాష్ అనేది ఉంటుంది, అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. కొన్ని ఉంటాయి ఫండ్స్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, ఆ లాక్ ఇన్ పీరియడ్ ఫండ్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్.
సో ఇవన్నీ కూడా టైప్స్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్లో ఉండే స్కీమ్స్ ఏ స్కీములు ఉంటాయి మ్యూచువల్ ఫండ్లు అంటే ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి. ఈక్విటీ స్కీమ్స్ వాళ్ళు ఈక్విటీ స్కీమ్స్ అంటే మనం ఈక్విటీ స్కీమ్ తీసుకుంటే ఈక్విటీ ఫండ్స్ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెప్ట్ ఫండ్స్ అంటే బాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. హై రిస్క్ హై రిటర్న్ ఈక్విటీ అంటే డెప్ట్ వచ్చేసి లో రిస్క్ లో రిటర్న్. హైబ్రిడ్ అంటే బోత్ ఈక్విటీ అండ్ డెప్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ బోత్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఇస్ కాల్ హైబ్రిడ్. ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ ఇస్ కాల్ ఈక్విటీ. ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్ ఇస్ కాల్ డెప్ట్. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని చూస్తే ఓపెన్ ఎండెడ్ అంటే ఏంది, ఓపెన్ ఎండెడ్ అంటేనే అర్థం ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అట్ ఎనీ టైం. క్లోజ్డ్ ఎండెడ్ అంటే బయ్యింగ్ డ్యూరింగ్ ఎన్ఎఫ్ఓ ఓన్లీ. అది నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అది ఇంటర్వెల్ ఫండ్స్ వచ్చేసి బోత్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్వెల్ ఫండ్స్. గ్రోత్ ఫండ్స్ వచ్చేసి ఏంది, గ్రోత్ నీ ఫండ్ గ్రో కావాలి అంటే నీ క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి, దాంతో నువ్వు గ్రోత్ ఫండ్స్ పిక్ చేసుకుంటావు. ఇన్కమ్ ఫండ్స్ ఏంటి, రెగ్యులర్ ఇన్కమ్ కోసం. సో దీస్ ఫండ్ ఈస్ పిక్ ఓన్లీ టు రెగ్యులర్ ఇన్కమ్ కోసం. సో ఇది ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంది, ఇండెక్స్ అంటే ఏంది NSE 50 సెన్సెక్స్. సో ఇవి ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇండెక్స్ ఫండ్స్. ఇంకోటి యాక్టివ్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఓన్లీ ట్రాక్ ఇండెక్స్ అంటే ఆ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్లలో మాత్రమే వేస్తారు. సో హిస్టరీ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఫేజ్లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, సెకండ్ ఫేజ్లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు. సో అది గుర్తుపెట్టుకొని 1964 అండ్ 1987 phase 1. సో ఈ రకంగా గుర్తుపెట్టుకొని లోపల కూడా రాయండి. 1964 నుంచి అండ్ 1980 వరకు దిస్ ఈస్ కన్సిడర్డ్ phase 1 ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని రాసుకుంటూ మీకు ఎలాబరేట్ చేస్తేనే కదా ఆన్సర్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒకటే ఉంది. అక్కడనే మనము ఏమంటారు మన యొక్క మనీని మనము ఇన్వెస్ట్ చేసేటోళ్ళం మ్యూచువల్ ఫండ్స్లో. అది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి యూటీఐతో పాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చినాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. సో థర్డ్ వన్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో పాటు ప్రైవేట్. ఫస్ట్ యూటీఐ, సెకండ్ ఏమో పబ్లిక్ సెక్టర్, థర్డ్ ఏమో ప్రైవేట్ సెక్టర్, ఫోర్త్ ఏమో ఏవి రాలేదు కానీ రెగ్యులేషన్స్ చేంజ్ చేసింది. ఎందుకంటే ఏమంటారు ఏ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా దాని యొక్క రెగ్యులేషన్స్ చేంజ్ చేసింది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్వెస్టర్లకు అవేర్నెస్ కలిగించింది. ఇదేం మాల్ ప్రాక్టీస్ కాదు, ఇది అనేది సెబీ రెగ్యులేట్ చేస్తుంది, ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తారు, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీ మనీ అనేది సేవింగ్ లాగా ఉంటుంది అనేది ఇది ఫిఫ్త్ ఫేజ్. ఈ రకంగా మీరు ప్రాక్టికల్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లోపల వన్ లైన్ ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకొని ఓన్గా మీకు ఎంత అనిపిస్తే అంత రాయండి. ఈ కాస్టులు ఏమిటో చెప్పినా కదా, ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు కాబట్టి దిస్ ఫీజ్ చార్జ్డ్ టు పే ద ఫండ్ మేనేజర్ ఫీజు. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఫీ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, దిస్ ఫీజ్ చార్జ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫండ్స్. సో ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, వాళ్ళు మార్కెటింగ్ చేయాలి కదా. సో దానికోసం అవి కూడా మన దగ్గర నుంచి ఇవన్నీ కూడా టు డిడక్ట్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అది కూడా రాయండి. దీస్ ఫీజ్ అన్ని అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లోడ్స్ అంటే ఫ్రంట్ ఎండ్ లోడ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లోడ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లోడ్ దిస్ ఫీజ్ చార్జెస్ అట్ టైమ్ ఆఫ్ పర్చేస్, మనం పర్చేస్ చేసేటప్పుడు. అట్ టైమ్ ఆఫ్ సెల్లింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లోడ్ చార్జ్ అనేది చేస్తారు. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆటోమేటిక్గా డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. డిసడ్వాంటేజెస్ ఏంది, మార్కెట్ రిస్క్, హై ఫీజ్, అవి రెండు. సో ఇక్కడ యాడ్ అయింది ఏంటంటే ఫైనాన్షియల్ దేర్ ఇస్ నో అవేర్నెస్, రీచ్ ఓన్లీ అప్ టు అర్బన్ ఏరియాస్ వరకే రీచ్ అవుతుంది. అది ప్రాస్పెక్ట్స్ ఏంది, ప్రాస్పెక్ట్స్ వచ్చేసింది గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్. టెక్నాలజీ పెరుగుతుంది, ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ వచ్చింది, సో స్మాల్ అమౌంట్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు త్రూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా. సో ఇంకోటి రెగ్యులేషన్ అనేది సెబీ స్ట్రాంగ్గా ఏమంటారు రెగ్యులేట్ చేస్తుంది ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్కి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రెగ్యులేటర్ ఫ్రేమ్వర్క్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా. సో మీరు మెయిన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. రెండు కాన్సన్ట్రేషన్ చేయలేరు సమ్స్ ప్రాబ్లమ్స్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారంటే ఇద్దరు రెగ్యులేట్ చేస్తున్నారు, సెబీ, ఆర్బీఐ. అదే రాయండి, ఇక్కడ ప్రైమరీ రెగ్యులేటర్ అని ఉంది కానీ సెబీ అని హెడ్డింగ్ పెట్టండి. సెబీ ఫార్ములేట్ పాలసీస్ రూల్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని రాయండి. ఇంకోటి ఏంది ఆర్బీఐ, అదే ఆర్బీఐ కూడా ఏం చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, అది రాయండి సింగిల్ లైన్లో. సెబీ రెగ్యులేట్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అండ్ ఆర్బీఐ ఆల్సో హెడ్డింగ్ రాయండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. ఎందుకు, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్. సో ఇంకోటి ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, సెబీ ఆర్బీఐ ఫార్ములేట్ పాలసీస్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద
ఇన్వెస్టర్స్. అది అది రాయండి. నెక్స్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అన్నారు వీళ్ళు. మీరు గమనిస్తే ఇద్దరు రెగ్యులేట్ చేస్తున్నారు. అది సెబీ ఆర్బీఐ అని హెడ్డింగ్స్ పెట్టి ఆ రకంగా రాయండి. నెక్స్ట్ ఏంది ఫ్రేమ్వర్క్ ఫర్ మ్యూచువల్ ఫండ్. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఉండే స్ట్రక్చర్ ఏంది అనేది చూడండి. అదో స్ట్రక్చర్ అంటే ఏంది, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్కి ఒక యాక్ట్ ఉంటుంది, 1882 యాక్ట్. సో అది రాయండి. మ్యూచువల్ ఫండ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్, ఒక ట్రస్ట్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే దాని సొంత లాభం కోసం కదా, ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇవ్వాలని ఒక ఇంటెన్షన్తో వచ్చింది. సో మ్యూచువల్ ఫండ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఏ పబ్లిక్ ట్రస్ట్ అండర్ ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882తో అది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది అనేది ఇందులో ఉన్న స్ట్రక్చర్లో ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి పార్ట్స్, మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఎంటిటీస్ ఏంటివి, ఈ స్ట్రక్చర్లో ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఏ రకంగా ఉంది అనేది. ఫస్ట్ స్పాన్సర్ ఉంటారు. ఇదంతా మీరు సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. స్పాన్సర్ అంటే మ్యూచువల్ ఫండ్ అన్నా కదా, మ్యూచువల్ ఫండ్ని ఏఎంసీ అని కూడా అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ మ్యూచువల్ ఫండ్ని ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్తున్నా, మొత్తం చెప్పడం లేదు. మ్యూచువల్ ఫండ్ని సెటప్ చేసేది స్పాన్సర్. ఆ మ్యూచువల్ ఫండ్ని సెటప్ చేసేది స్పాన్సర్. ట్రస్టీ అంటే ఏమంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అమౌంట్, అది గుర్తుపెట్టుకోండి. ఈయన గార్డియన్ అనమాట, అంటే ప్రొటెక్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ అని గుర్తుపెట్టుకోండి. సో స్పాన్సర్ వచ్చేసి సెటప్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ని, ట్రస్ట్ వచ్చేసి ప్రొటెక్టింగ్ ద ఇన్వెస్టర్ అమౌంట్. అది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే మ్యూచువల్ ఫండ్ అని చెప్పా కదా, వీళ్ళు ఏం చేస్తారు, డే టు డే యాక్టివిటీస్ చేస్తారు. ఓకే, అర్థమైందా, డే టు డే ఆపరేషన్స్ చేస్తారు. ఇవి స్ట్రక్చర్లో. ఇంకా కస్టాడియన్ అంటే ఏంది, మనము అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం కదా, అదంతా కూడా హోల్డ్ చేస్తారు, ఆ అమౌంట్ మొత్తం కస్టడీ చేస్తారు. కస్టాడియన్ ఈస్ ద పర్సన్ టు హోల్డ్ ఆల్ ద అమౌంట్ ఇన్ సేఫ్. సో అది ఇంతే. నెక్స్ట్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్, యాంఫీ అంటారు. ఈ యాంఫీ కూడా ట్రస్టీ లాగానే, టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ అమౌంట్ కోసం యాంఫీ ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్కి అవేర్నెస్ కలిగిస్తుంది అబౌట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కోసం. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇది యాంఫీ అనేది పనిచేస్తుంటుంది. సో మొత్తానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే 2 ఉంటాయి. సెబీ రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది అని 2 సింగిల్ లైన్లో రాయండి. ఇంకా మీకు లోపల ఏమైనా రాయాలనుకుంటే కూడా రాయండి. నెక్స్ట్ స్ట్రక్చర్, మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ అని హెడ్డింగ్ పెట్టండి. సో పెట్టి ఏం రాస్తాం, మ్యూచువల్ ఫండ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ అండర్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ఏందని 1882 రాయండి. ఇందులో 4 ఎంటిటీస్ ఉంటాయి. స్పాన్సర్ సెట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్, ట్రస్టీ ఈయన గార్డియన్ టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్ అమౌంట్, అసెట్ మేనేజ్మెంట్ ఆ కంపెనీ డే టు డే యాక్టివిటీస్ రన్ చేస్తుంది. కస్టాడియన్ అంటే ఏంది, అంటే కస్టడీ ఆఫ్ అసెట్స్. ఓకే, అది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటే సేమ్ ట్రస్ట్ లాగానే, టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్ అమౌంట్. అండ్ ఏం చేస్తుంది ఇది, టు ఏమంటారు, అవేర్నెస్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ గురించి అవేర్నెస్ కలుగజేస్తుంది. అండ్ డెవలప్ ద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని డెవలప్ చేయనిక. అది నెక్స్ట్ క్వశ్చన్, 4th వన్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజం. సో ఇన్వెస్టర్ని ప్రొటెక్షన్ చేయడానికి ఏ మెకానిజం తీసుకున్నారు. సో అది ఫస్ట్ వచ్చేసింది మ్యాండేటరీ డిస్క్లోజర్స్. అంటే డిస్క్లోజ్ చేయాలి, అది మ్యాండేటరీ. ఏంటంటే స్కీముకు సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో, స్కీముకి సంబంధించిన ఫీజులు ఉంటాయని చెప్పినా కదా ఫస్టే, అది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఆ ఫీజులు అండ్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ పాస్ట్ స్కీమ్ అనేది ఎలా పర్ఫామ్ చేసింది, ఆ రిటర్న్, అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. ఎక్కడంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కీ ఇన్ఫర్మేషన్ అవన్నీ అవసరం లేదు. కానీ మ్యూచువల్ ఫండ్ మస్ట్ డిస్క్లోజ్, మ్యాండేటరీ డిస్క్లోజర్ అంటే డిస్క్లోజ్ చేయాలి. సో మ్యూచువల్ ఫండ్ మస్ట్ డిస్క్లోజ్ ఏంటివి, అదో ఫీజు చెప్పిన కదా, కాస్ట్ అండ్ ఫీజు, ఎక్స్పెన్స్ రేషియో అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ మస్ట్ డిస్క్లోజ్ చేయాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చెప్పాలి, హై రిస్క్ హై రిటర్న్ అని. సో రిస్క్ ఉండదు, అది దాన్ని మోసం చేయొద్దు అనమాట. అది అనేది వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి మ్యాండేటరీ డిస్క్లోజర్ అంటే ఫండ్ మస్ట్ డిస్క్లోజ్ ద ఏంది, కాస్టులు అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో, పాస్ట్ పర్ఫార్మెన్స్, అవన్నీ ఖచ్చితంగా చెప్పాలా ఇన్ ద స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో. అది నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ వాల్యుయేషన్ అంటే ఏం చెప్పిన, మనము మ్యూచువల్ ఫండ్లు కొంటాం. సో మనకు మ్యూచువల్ ఫండ్లని ఎన్ఏవి అంటారని చెప్పిన, నెట్ అసెట్ వాల్యూ 1 యూనిట్ వచ్చేసి ఎన్ఏవి అంటారు. సో మనము షేర్ ప్రైస్ అంటాము, ఇక్కడ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్స్ అంటాం. అర్థమైందా, యూనిట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం కొన్నాం అనేది అంటాము. సో ఆ ఈచ్ యూనిట్ యొక్క వాల్యూ వచ్చేసి నెట్ అసెట్ వాల్యూ. ఓకే, ఆ నెట్ అసెట్ వాల్యూ
కంపల్సరీ పబ్లిష్ చేయాలి కంపెనీ వెబ్సైట్స్లో, ఆంఫీ వెబ్సైట్లో. అది వాల్యుయేషన్, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే యూనిట్, నువ్వు ఒక యూనిట్ సెల్ చేస్తే ఎన్ఏవి మీద సెల్ చేస్తావు, ఎన్ఏవి వాల్యూ ఎంత ఉందో అదే ఈచ్ యూనిట్ వాల్యూ. సో మొత్తానికి ఎన్ఏవి అంటే యూనిట్ ప్రైజ్. సో ఆ యూనిట్ ప్రైజ్ అనేది పబ్లిష్ చేయాలి వెబ్సైట్స్లో, కంపెనీ వెబ్సైట్లో, ఆంఫీ వెబ్సైట్లో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిస్కోమీటర్ అంటే ఏది లో రిస్క్ ఉంది, ఏది హై రిస్క్ ఉంది, ఏది వెరీ హై రిస్క్ ఉంది అనేది కూడా మస్ట్ బి పబ్లిష్ చేయాలి ఈచ్ కంపెనీ, ఈచ్ మ్యూచువల్ ఫండ్. నెక్స్ట్ డైవర్సిఫికేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్. సో డైవర్సిఫికేషన్ లిమిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ కూడా సెట్ చేయాలి. ఇంకా నో గ్యారంటీ రిటర్న్స్. సో రిటర్న్స్ మీకు వస్తాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పొద్దు. మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పాలి. దేర్ ఇస్ నో గ్యారంటీ రిటర్న్స్ బికాస్ ఇట్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, మార్కెట్ మీద ఆధారపడి ఉంటుందని. సో గ్రీవియన్స్ రిడ్రెసల్ అంటే ఏంది, ఇన్వెస్టర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్వెస్టర్స్ కంప్లైంట్ చేయొచ్చు స్కోర్ అనే వెబ్సైట్లో. సో స్కోర్ అంటే ఏంది, సెబీ అదంతా అవసరం లేదు. స్కోర్ అనే వెబ్సైట్లో మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ని కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్. సెబీ కానీ ఆంఫీ చెప్పినా కదా ఇన్వెస్టర్లను ప్రొటెక్షన్ చేయడానికి ఉంటుందని. సో ఈ సెబీ కానీ ఆంఫీ కానీ ఏం చేస్తారు, ఇన్వెస్టర్లకు అవేర్నెస్ కలిగిస్తారు అబౌట్ ప్రోడక్ట్స్ గురించి. సో మొత్తానికి ఇన్వెస్టర్లను ప్రొటెక్ట్ చేయడానికి ఏంది, మ్యాండేటరీ డిస్క్లోజర్. ఒక మ్యూచువల్ ఫండ్ అనేది మస్ట్ డిస్క్లోజ్ ద కాస్టులు, ఫీజులు, ఎక్స్పెన్స్ రేషియోలు అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్, ఇవన్నీ కూడా మస్ట్ బి డిస్క్లోజ్ ఇన్ ద స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ వాల్యుయేషన్ అంటే యూనిట్ ప్రైజ్ మస్ట్ బి పబ్లిష్డ్ ఇన్ ద ఫండ్ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి రిస్కోమీటర్ అంటే మస్ట్ బి ఆల్ స్కీమ్స్. సో ఆల్ మ్యూచువల్ ఫండ్స్ మస్ట్ బి పబ్లిష్డ్ రిస్కోమీటర్ విచ్ స్కీమ్ ఈజ్ వెరీ హై, విచ్ స్కీమ్ ఈజ్ వెరీ లో, విచ్ స్కీమ్ ఈజ్ మోడరేట్. అది డైవర్సిఫికేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఈచ్ ఏమంటారు, ఆల్ స్కీమ్స్ మస్ట్ సెట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అండ్ డైవర్సిఫికేషన్ లిమిట్స్. సో దెర్ ఇస్ నో గ్యారంటీ రిటర్న్స్. అండ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ అంటే సెబీ ఇంప్లిమెంట్ స్కోర్ వెబ్సైట్. ఇన్ దట్ స్కోర్ వెబ్సైట్ ఇన్వెస్టర్స్ ఏమంటారు, వాళ్ళ కంప్లైంట్స్ని అక్కడ అడ్రస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏంది, ఇన్వెస్టర్స్ సెబీ అండ్ ఆంఫీ ఎడ్యుకేట్ ద మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ ప్రివెన్షన్. సో ఇది కూడా సెబీ అనేది ఏమంటారు, మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ జరుగుతుంటే ఆ ఫ్రాడ్ని ప్రివెంట్ చేస్తుంది సెబీ. ఇది. సో ఇవన్నీ కూడా మీరు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని రాయండి, ఈజీగానే ఉంది మామూలుగా ఇవన్నీ కూడా. సో ఇక్కడి వరకు. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.